person on our platforms can create their own AI agents but it's going to be for the very first. You can build full agents. OpenAI too is planning to launch its own agent. ఎక్కడ చూసినా AI ఏజెంట్స్ మిలియన్స్లో జాబ్స్ పోతున్నాయి. The World Economic Forum quotes by 2025, 85 million jobs that exist today will be replaced and done by AI. మీ జాబ్ సేఫ్గా ఉందా లేక AI ఇంపాక్ట్ మీ జాబ్పై పడబోతుందని ఆలోచిస్తున్నారా? ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కెరియర్ను AI ఇంపాక్ట్ నుంచి సక్సెస్ఫుల్ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయాలు ఏంటంటే, నెంబర్ 1, AI వల్ల ఏ జాబ్స్ పోతున్నాయి. నెంబర్ 2, AI వల్ల ఏ జాబ్స్ కొత్తగా వస్తున్నాయి. నెంబర్ 3, మీ కెరీర్ సేఫ్గా ఉంచుకోవడానికి మీరు ఏ యాక్షన్ తీసుకోవాలి. నెంబర్ 4, AI నేర్చుకోవడం వల్ల మీ శాలరీ 2 times ఎలా పెరుగుతుంది. ఈ వీడియోలో ఇవి డిస్కస్ చేయబోతున్నాం. ఇంకా ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వెల్కమ్ టు సోషల్ స్పేస్ తెలుగు. ఫస్ట్ మనం AI గురించి మనం భయపడాల్సిందేనా లేక ఇది మనకు ఉపయోగపడుతుందా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే AI వస్తుంది, జాబ్స్ పోతున్నాయి అని చాలామంది చెప్తున్నారు. అవునా కాదా? అయితే ఇది ఎంతవరకు నిజం? మీకు తెలుసా, AI జాబ్స్ను తీసి పారేయదు, కానీ అది స్కిల్స్ లేని వాళ్ళని రీప్లేస్ చేస్తుంది. You're not going to lose your job to AI. You're going to lose your job to somebody who uses AI. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చాక ఊబర్ డ్రైవర్స్కి జాబ్ పోతుందా? నో. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకి న్యూ జాబ్స్ వస్తున్నాయి. మీకు అర్థం కాలేదా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు AI జనరేటెడ్ కంటెంట్ చాలా పెరిగిపోతుందని కంటెంట్ రైటర్స్కి జాబ్ పోతుందా? నో. కానీ AI జనరేటెడ్ కంటెంట్ని హ్యూమన్ టచ్తో ఎడిట్ చేస్తే వాళ్ళకి 5x డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. AI వల్ల జాబ్స్ పోవు, అవి అప్గ్రేడ్ అవుతాయి. మీరు ఈ చేంజ్ని ఎలా యూస్ చేసుకుంటారో మీ ఫ్యూచర్ కూడా అలానే ఉంటుంది. నెంబర్ 2, AI వల్ల పోతున్న జాబ్స్ ఏవి మరియు పెరుగుతున్న జాబ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం AI వల్ల పోతున్న జాబ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ విషయం వినండి. ఈ జాబ్స్ లో మీరు ఉంటే వెంటనే అప్డేట్ అవ్వండి. ఫస్ట్, కాల్ సెంటర్ జాబ్స్. చాట్ బాట్స్ ఇప్పటికే 70% కాల్స్ ను హ్యాండిల్ చేస్తున్నాయి. ఇంకా మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జాబ్, కంటెంట్ రైటింగ్ జాబ్స్. AI రిటర్న్ ఆర్టికల్స్, బ్లాగ్స్, యాడ్ కాపీస్ ఇప్పటికే మార్కెట్ లో ఉన్నాయి. కంటెంట్ రైటర్స్ ఇంకా అవసరం లేదు, మీరు వెంటనే అప్గ్రేడ్ అవ్వాలి. నెక్స్ట్, బేసిక్ డేటా అనాలిసిస్. AI 2 నిమిషాల్లో మీరు 2 గంటలు చేసే పని చేయగలదు. ఇవి AI వల్ల మెయిన్గా పోయే జాబ్స్. నెక్స్ట్, AI వల్ల పెరుగుతున్న జాబ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్, AI ట్రైనర్. AI మోడల్స్ను ఆప్టిమైజ్ చేసి యాక్యురసీ, ఎఫిషియన్సీ మరియు రియల్ వరల్డ్ అడాప్టబిలిటీని ఇంప్రూవ్ చేసే ఎక్స్పర్ట్స్. నెక్స్ట్, AI పవర్డ్ UX డిజైనర్. ఏఐతో కలిసి యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ చేయగల ఎక్స్పర్ట్స్. నెక్స్ట్, AI ఎన్హాన్స్ డిజిటల్ మార్కెటర్. ఏఐని యూజ్ చేసి ఫేస్బుక్, గూగుల్ యాడ్స్ పర్ఫార్మెన్స్ పెంచే ఎక్స్పర్ట్స్. నెక్స్ట్, AI వీడియో ఎడిటర్. ఏఐని యూజ్ చేసి సూపర్ ఫాస్ట్ గా వీడియో ఎడిటింగ్ చేయగలిగే ఎక్స్పర్ట్ జాబ్స్. నెక్స్ట్, AI డేటా అనలిస్ట్. డేటా సైన్స్ ప్లస్ AI టూల్స్ నేర్చుకున్న వాళ్ళకు శాలరీ స్కై రాకెట్ అవుతుంది. నెక్స్ట్, AI సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. AI ద్వారా సైబర్ అటాక్స్ ని అరికెట్టే హ్యాకర్స్ కి విపరీతమైన డిమాండ్ ఉండబోతుంది. నెక్స్ట్, AI పవర్డ్ ఫైనాన్షియల్ ఏజెంట్. ఏఐని వాడి స్టాక్ మార్కెట్, క్రిప్టో ట్రేడింగ్ లో డేటా అనాలిసిస్ చేసే ఎక్స్పర్ట్స్. ఈ జాబ్స్ అనేవి AI ద్వారా పెరగబోతున్న జాబ్స్. ఇవి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ ఏఐని వాడితే మీ రీచ్ 10x పెరుగుతుంది. మిస్టర్ బీస్ట్, ఎలన్ మస్క్ లాంటి వ్యక్తులు ఏఐని ఎలా వాడుతున్నారు? తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ చూపించడానికి AI టూల్స్ వాడుతున్నారు. మీరు కూడా ఏఐని ఇలా వాడుకుంటే మీకు ఉన్న అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి. ఇంకా మీరు ఏఐని నేర్చుకోవడానికి ట్రై చేయండి.
నెంబర్ 3, ఏఐని నేర్చుకోవడానికి ఏవి బెస్ట్ టూల్స్. ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కొత్తగా ఏఐని నేర్చుకోవాలంటే ఈ టూల్స్ మీకోసమే. ఇప్పుడు నేను చెప్పే ఏఐ టూల్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అవి ఏంటంటే ఫస్ట్ ChatGPT, క్లౌడ్, జెమిని ఏఐ టూల్స్. ఇవి కంటెంట్ రైటింగ్, రెజ్యూమ్ రైటింగ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ Canva AI, Midjourney ఏఐ టూల్స్. వీటిని గ్రాఫిక్ డిజైనర్స్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు ఇవి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ రన్వే ML, సింథసియా ఏఐ టూల్స్. ఇవి వీడియో ఎడిటింగ్, షార్ట్ ఫార్మ్ కంటెంట్ క్రియేషన్ కోసం ఈ టూల్స్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ గూగుల్ AI, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఏఐ టూల్స్. ఈ టూల్స్ ని ప్రొడక్టివిటీ పెరగడానికి, డేటా హ్యాండ్లింగ్ చేసేవారు ఈ టూల్స్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ Tableau, పవర్ BI ఏఐ టూల్స్. డేటా అనాలిసిస్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ కోసం ఈ టూల్స్ ను యూజ్ చేస్తారు. మీకు అర్థమైంది అనుకుంటా ఏ టూల్స్ ఏ ఫీల్డ్ లో యూజ్ చేస్తారని. ఏఐ వాడడం నేర్చుకుంటే 10 times ఆపర్చునిటీస్ వస్తాయి. ఎలా అంటే మీకు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ పోస్టర్స్ కావాలంటే Canva AI, Midjourney వాడి 5 minutes లో రెడీ చేయొచ్చు. మీరు ఫ్రీలాన్సర్ అయితే ChatGPT వాడి కంటెంట్ రైటింగ్ సర్వీస్ ఇచ్చి 3 times ఇన్కమ్ సంపాదించొచ్చు. నెంబర్ 4, వాయిస్ ఏఐ. ఏఐతో టైప్ చేయడం కాదు, మాట్లాడితే చాలు. ఈ ట్రెండ్ చాలా వేగంగా పాపులర్ అవుతుంది. గూగుల్ అసిస్టెంట్, సిరి, అలెక్సా ఇవి వాయిస్ ఏఐ టూల్స్. వీటిని యూజ్ చేసి డైలీ టాస్కులను ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ కోపైలట్, జెమిని ఇవి స్మార్ట్ వర్క్ టూల్స్. ప్రొఫెషనల్ వర్క్స్ లో ఈ ఏఐ టూల్స్ ని యూజ్ చేసి వర్క్ ని ఈజీగా చేసుకోవచ్చు. నెంబర్ 5, మీ కెరియర్ సేఫ్ గా ఉండాలంటే ఈ 3 మెథడ్స్ ని ఫాలో చేయండి. అవి ఏంటంటే మీరు ఏఐ నేర్చుకోకపోతే మీ జాబ్ కి ఫ్యూచర్ లో డిమాండ్ తగ్గిపోతుంది. మిగతా వాళ్ళు ఏఐని వాడి ప్రొడక్టివిటీ పెంచుకుంటే మీరు స్లో అయిపోతారు. మీరు ఏఐ నేర్చుకుంటే మీ వర్క్ టైం తగ్గుతుంది, ఎఫిషియన్సీ డబల్ అవుతుంది, మీ శాలరీ పెరుగుతుంది. ఒక నార్మల్ జాబ్ నుంచి ఏఐ ఎక్స్పర్ట్ గా మారండి, మీకు హై డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే 3 మెథడ్స్ ఫాలో అయితే మీ కెరియర్ ఏఐ ఇంపాక్ట్ కి అందకుండా ఉంటుంది. అవి ఏంటంటే నెంబర్ 1, ఏఐ టూల్స్ నేర్చుకోండి. మీ జాబ్ కి అవసరమైన టూల్స్ వాడడం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. నెంబర్ 2, క్రియేటివ్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకోండి. ఏఐ మీ వర్క్ ని స్పీడ్ గా చేస్తుంది, బట్ క్రియేటివిటీ మాత్రం మీదే. నెంబర్ 3, ఏఐతో కలిసి పనిచేసే విధానాన్ని నేర్చుకోండి. ఏఐని మీ అసిస్టెంట్ గా మార్చుకోండి. ఈ మెథడ్స్ ను ఫాలో అవ్వండి. మీ కెరియర్ ను సేఫ్ గా ఉంచుకోండి. ఫైనల్ గా కన్క్లూజన్, ఏఐ మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయదు, కానీ మీరు ఏఐని ఎలా యూస్ చేస్తారో అలా మీ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీరు ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా ఏఐతో కలిసి ఎలా వర్క్ చేయాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఇది మీ ఫ్యూచర్కి టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ కెరీర్ పై ఏఐ ఇంపాక్ట్ పడకుండా ఉండాలంటే ఈ వీడియోని మిస్ అవ్వద్దు.